అడవైనారా అని అడగద్దా అన్నడా లేదా भाइयों बहनों मित्रों 15 लाख आप सभी के अकाउंट में जन धन खाता खोलो धन धन डाल दे तो అన్నడా వచ్చినాయా మరి ఎందుకు వేయాలి ఓటు 15 लाख వేయలే 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే ఇచ్చింది ఏమీ లేదు హల్లికి హల్లి సున్నాకు సున్నా అందుకే వేయాలన్నా విశ్వేశ్వరరెడ్డి కోటు ఏమిటికి వేయాలి ఆగం కాకుండ్రి రాముడి బొమ్మ ముంగడ పెడితే మొక్కుండ్రి కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం బీజేపీని మాత్రం చేవెళ్లలో పండబెట్టి తొక్కుతాం మళ్ళీ మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రంజిత్ రెడ్డి గారి పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే మనోళ్ళకి ఇప్పుడిప్పుడే వ్యవహారం అర్థమవుతుంది పాపం ఏదో చిన్న చిన్న కోపాలతోని మావాడు తమ్ముడు ఆనంద్ ఆ రోజు పలకరించిండు పలకరియలేదు ఇప్పుడే మనోళ్ళు ఎవరో చెప్పారు సబితక్క చెప్పింది ఆనంద్ ఏమున్నా ముఖం మీదే అంటాడని రాజకీయంలో కొంత లౌక్యంగా తీయటి పుల్లటి మాటలు మాట్లాడాలి పాపం మనోడు ఏంటంటే డాక్టరు చదువుకున్నాడు అందగాడు కాబట్టి ఏమున్నా అందగాడే కదా కాబట్టి ఏమున్నా ముఖం మీదే అంటాడు పుసుకున ఇక అది తెలియక తెలిసి అట్లా అంటాడు ఇక మా యాదన్ననేమో మామూలుడు కాదు యాదన్న ఏమున్నా కడుపులో తల పెడతాడు అల్మించుకుంటాడు మీద పడతాడు అందుకే ఆయన యాదన్న అన్నం మేము అందరం యాదిరెడ్డి పటేల్ అంటాం ఆయన మామూలుడు కాదు ఆయన పటేన్ల దగ్గర పటేన్ లెక్కుంటాడు మిగతా వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళు లెక్కుంటాడు మామూలుడు కాదు యాదన్న అందుకే యాదన్ననేమో బ్రహ్మాండంగా గెలుచుకుంటూ వస్తున్నాడు మా తమ్ముడేమో చదువుకున్నాడు కొత్తగా వచ్చిండు కాబట్టి పాపం కొన్ని విషయాలు ఇంకా లోకజ్ఞానం ఇంకా పూర్తిగా లౌక్యం ఇంకా రాలేదు కానీ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడు ఆనందన విశ్వాసం నాకున్నది మంచి నాయకుడు అవుతాడు తప్పకుండా నేర్చుకుంటాడన్న విశ్వాసం కూడా నాకున్నది ఈ ఓటమి రేపు రాబోయే విజయానికి ఒక తొలి మెట్టు ఇది మొదటి అడుగు అని నేనైతే అనుకుంటా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చిరండి కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగానే వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఎన్ని కథలు చెప్పిండ్రు ఇలా పోటీ ఎవరెవరికి జరుగుతున్నది 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ 10 ఏళ్ల నిజం ఇలా 100 రోజుల అబద్ధం చూడండి ఎన్ని అబద్ధాలు ఒకటా రెండా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా స్వయంగా ఏమన్నాడు ఆయన ఉరుకుండ్రి బ్యాంకుకు ఉరుక్కుంటా పోండి జల్దీ పోండి ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే లోన్లు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ 9 అనుకున్నాడు మొదలు ప్రమాణ స్వీకారం చేసేది సోనియా గాంధీ బర్త్డే కానీ మళ్ళీ ఏమైందో ఏమో ఆయనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టెన్న ఎత్తుకపోతాడో అనుకొని 2 రోజులు ముందే చేసిండు ప్రమాణం డిసెంబర్ 7 నాడు 2 రోజుల ముందు ప్రమాణం చేసిండు కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అన్నాడు మొదటి సంతకం అన్నాడు కానీ నిన్న విలేకరు అడిగింది ఒక ఆమె తుక్కుగూడలో ఏం రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే అది పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదమ్మా పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి కడతవా సస్తవా అని మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్య అంటున్నారు కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు సీరియస్గా తీసుకోవద్దు అంటున్నాడు ఇంకా సిగ్గుచేటు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి పరిపాలన నా చేతుల్లో లేదు ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది అంటుండు ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకయ్యా నాయన నాకు అర్థం కాదు పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంటుంది తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షను సజావుగా జరిగేందుకు సమన్వయం చేస్తుంది కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం ఎందుకంటే మీకు తెలుసు ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా ఎట్లా నడుపుతావు అంటే ఏమన్నాడు ముఖ్యమంత్రి పదవి ఏముందా గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు నేను మీకు అందుకే చెప్తున్నా వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే మన తెలంగాణ పార్టీకి మన పార్టీకి సమాధి కట్టాలనే 2 పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సహకరించినారు ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది అందుకే నిన్న మొన్నటిదాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు ఇప్పుడు తప్పుకున్నాడు సైడ్ అయిపోయిండు పక్కకు పోయిండు ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి గుండి సీటు ఓడిపోతే పరువు పోతుంది అందుకే తప్పుకొని వేరే ఆయనను పెట్టిండు పాపం ఆయన బలికా బక్రా ఆయన చేస్తున్నాడు ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుక పార్లమెంట్లో వినబడుతుందనే మాట
ఆయనకు కూడా అర్థమైంది కాబట్టే ఇలా ఆలోచనలో పడ్డాడు. రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన, నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతూ ఉన్నారు, నీకు ఏమైంది, ఏం పుట్టింది, ఎందుకు మారినావు పార్టీ, ఏం అక్కర వచ్చిందని అడుగుతూ ఉన్నారు. రాజకీయాల్లో గెలుస్తాం ఓడుతాం, అయితే పారిపోతామా, రణరంగం విడిచిపెట్టి పారిపోతామా? ఆలోచన చేయాలి. రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు, ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు, అయినంత మాత్రాన్ని వెళ్ళిపోతామా? నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో ఒక పేపర్లో ఒక వార్త చూసిన నేను, రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి బతిమలాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసిండా? చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు, ఎవరో వాళ్ళకి ఫోన్లు వచ్చినాయో? అదే అందుకే అండి, ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయి ఒక్కసారి ఏం సిగ్గుపడకరు, ఏం కాదు కొంతమందికి చేసిండు. ఇవాళ మీటింగ్ వచ్చేటోళ్ళకి కూడా ఫోన్లు చేసిండట, ఫోన్లు చేసి మీటింగ్ పోకండి అంటాడట. నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా కాంగ్రెస్లకు? పోతుండేనా? మరి ఇవాళ ఆయన అవకాశం కోసం, ఆయన స్వార్థం కోసం ఆయనతో ఆయన చూసుకున్నాడు. ఆయన గురించి మనకెందుకు ఉండాలో ఫికర్, మనకెందుకు ఉండాలో ఆలోచన? ఆయన అంటుండట, మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు, అందులోనే ఉండుండ్రి, కానీ నాకు చేయండి అంటుండంట. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, రేపటి రోజున ఏదన్నా ఉన్న ఈ పార్టీలో ఉండి, మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ ఓడన విలువిస్తాడా, కాంగ్రెస్ ఓడన ఇజ్జతిస్తాడా? మీకు ఆలోచించండి. గుంజాయిష్ ఇయ్యకండి, గుంజాయిష్ పెట్టుకోకండి. ఆ కర్మ మనకు అవసరం లేదు. ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు, ఆయన అవకాశాల కోసం, ఆయన అధికారం కోసం ఆయన పోయిండు.